ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు. ప్రభువు నందు సంతోషంగా ఉండండి. మీకు నా శుభములు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధాత్మునితో అనుదినము అను ఈ క్లుప్త సందేశం మరలా మీ కొరకు మిమ్మల్ని వెతికి వస్తుంది. ఆ వాక్కును మనం విందామా? అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు వ్రాసిన మొదటి పత్రిక ఎలాగంటే, మొదటి తెస్సలోనికైలకు మొదటి అధ్యాయము నేను చదవబోయేటువంటి వచనం 5వ వచనం. మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయితతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్నది. మేము మీ నిమిత్తము మీ ఎడల ఎట్టివారమై ఇంటిమో మీరెరుగుదురు. మా సువార్త మీ యొద్దకు కేవలము మాటతో మాత్రము కాదు, అది శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయితతోనూ మీ యొద్దకు వచ్చింది. ప్రభుకు మహిమ కలుగునుగాక. మీరు డైలీ బైబిల్ చదువుతున్నారని నమ్ముతున్నాను. కొన్ని వచనములు మీకు అర్థమవుతాయి, కొన్ని అర్థమవవు. అర్థము కానిది విడిచిపెట్టి పోతూ ఉండండి అని నేను అలాగూ చెప్పను. దేవుని వాక్యములన్నీ ఆత్మచేత అనుగ్రహింపబడ్డాయి. ప్రియులారా, అలాగైతే మీరు పరిశుద్ధాత్మ అభిషేకములో నింపబడుతూ ఉండాలి. అలాగూ అభిషేకంలో నింపబడి ప్రార్థించి బైబిల్ చదవగా ఆ వచనములో ఉన్నటువంటి శక్తిని మీరు చూడగలరు. లేదంటే ఇది చాలామంది దీన్ని ఒక పుస్తకంగానే చూస్తున్నారు. ప్రభు బిడ్డలారా, ఇది జీవవాక్యము. ప్రతి వాక్యములో అభిషేకం ఉంది. ఆ అభిషేకం మీలో ఉంది. మీలో ఉన్నటువంటి అభిషేకం, వాక్యపు అభిషేకం రెండు కలిసేటప్పుడు ఏం జరుగుతుందనుకుంటున్నారు? ఏ శత్రువును అది నిర్మూలము చేస్తుంది. అది రెండంచుల వాడి అయిన ఖడ్గం. ఒకవైపు శక్తి, ఇంకొక వైపు బలం. కనుక నాకు ఈ రెండు కృపలను ఇవ్వండి యేసయ్యా. బాగా బైబిలు చదివి వాక్యము చేత నా హృదయము నింపాలి. ఇంకొక వైపు అభిషేకములో నింపబడి నా పాత్ర పొంగి పొరలాలి. ఈ రీతిగా మీరు ప్రార్థించగా చూడండి, ఈ దినం ధైర్యం. ఏది వచ్చినా మనం నిలబడగలం, సమాలించగలం. ప్రభు నాతో ఉన్నాడు, యూదా గోత్రపు రాజసింహం నాతో ఉన్నాడన్న ఒక గొప్ప క్లారిటీ వస్తుంది. సరేనా? ప్రార్థించుదామా? మా మంచి తండ్రి, ఈ ఉదయకాల సమయమందు ప్రభువా, మేము కేవలము వాక్యం మాత్రము చదివి వెళ్ళకుండా ఆ వాక్యములో తాగి ఉన్నటువంటి, ఆ వాక్యములో నిండి ఉన్నటువంటి అభిషేకమును మేము సొంతము చేసుకొని ఆత్మ చేత అపవాది క్రియలను లయపరచుటకు మీ బిడ్డలకు సహాయం చేయండి. ఈ దినం ఒక విజయపు దినం, సమాధానపు దినం, ఆరోగ్యపు దినం, సంపూర్ణ కృప దినం అని చెప్పి మీ బిడ్డలను మిమ్మల్ని స్తుతించుదురుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మరలా కలుసుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.